సత్యం గారితో మాట్లాడాలి. సత్యం గారు, ఒక రెండు విషయాలు మాట్లాడాలండి. మీరు అజారుద్దీన్కి ఇచ్చినటువంటి మంత్రిత్వ శాఖలకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఆయనకి మంత్రి పదవి కట్టబెట్టగానే ఏదైనా బ్రహ్మాండం జరగబోతోందా? మైనారిటీలందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తారా కేవలం ఈ మంత్రి పదవి? అలాగే జూబ్లీ హిల్స్లో త్రిముఖ పోటీ ఉంటుందా, ద్విముఖ పోటీ ఉంటుందా? మీ అనాలిసిస్ ఏంటి? ఒకటండి, అజారుద్దీన్ ఆఖరి చెప్తా. ఒకటి, జాతీయ నాయకుల యొక్క ప్రభావం రాష్ట్ర ఎన్నికల మీద చాలా తక్కువ ఉంటుంది. గత రాష్ట్ర ఎన్నికల్లో కూడా చూసాం మనం. అయితే ఇక్కడ ఉప ఎన్నిక కాబట్టి ఇంకా జాతీయ నాయకుల గురించి, వాళ్ళ పార్టీల పాలసీ గురించి ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రభావం పడుతుంది అనేది చాలా తక్కువ, 1 or 2% నాకున్న ఎస్టిమేషన్ ప్రకారం. ఇక్కడ లోకల్ ఎన్నికల్లో, ఉప ఎన్నికలో ఏ పార్టీ, ఏ క్యాండిడేట్స్, ప్రజలతోటి ఏ సంబంధాలు ఉన్నాయి, ప్రజల అభిప్రాయం ఎట్లుంది వాళ్ళ మీద అనేటువంటిది చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ముస్లిం క్యాండిడేట్ని కాంగ్రెస్ పెట్టుంటే బీజేపీకి అడ్వాంటేజ్ అయ్యేది, ఎందుకంటే పోలరైజేషన్ వచ్చేది. కానీ ముస్లింలు పెట్టలేదు, ఎందుకంటే ముస్లిం ఓట్లతో గెలవలేడన్న విషయం అందరికీ తెలుసు. ఒక అజారుద్దీనే కాదు, ఏ ముస్లింని పెట్టినా అచ్చం ముస్లిం ఓట్లతో గెలవలేరు అక్కడ. కాబట్టి కాంగ్రెస్ నవీన్ యాదవ్ని పెట్టింది. కాబట్టి ఎప్పుడైతే నవీన్ యాదవ్ పెట్టిందో ముస్లిం వర్సెస్ హిందూ పోలరైజేషన్ రావడానికి తక్కువ కారణాలు ఉన్నాయి. అందుకని బీజేపీకి వచ్చే అడ్వాంటేజ్ అక్కడ స్కిప్ అయ్యి. తర్వాత రెండో అంశం ఏంటంటే, ముస్లిం ఓట్లలో కనీసం ఒక 20-30% అయినా బీఆర్ఎస్ వైపు చూసే అవకాశం ఉంది. కానీ అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడంతో ఎంఐఎం సపోర్ట్ ఉండటంతో కాస్త మ్యాక్సిమం కాంగ్రెస్కు పోలేటువంటి అవకాశం ఉంది. అయినా బీఆర్ఎస్ కొన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అక్కడ కాంగ్రెస్కు ఉన్నటువంటి అడ్వాంటేజ్ అంటే, ఒకటి సెటిలర్స్, ముఖ్యంగా ఒక సామాజిక తరగతి 22,000 ఓట్లు ఉన్నాయనుకుంటున్నా, వాళ్ళు ఓపెన్గా మేము సపోర్ట్ చేస్తాం అన్నారు. అట్లాగే ముస్లిమ్స్ ఎంఐఎం పార్టీ అవకాశవాద పార్టీ. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే అక్కడ సపోర్ట్ చేస్తుంది, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంటే దానికి సపోర్ట్ చేస్తుంది. ఇది లాంగ్ టైం నుంచి అనుసరిస్తున్నటువంటి విధానం. అది వాళ్ళ లీడర్షిప్ సేఫ్టీ కోసం ఈ విధంగా చేస్తున్నారు. నార్త్ ఇండియా మొత్తం బీజేపీకి ఉపయోగపడే విధంగా ముస్లింలో ఉన్నటువంటి నియోజకవర్గంలో పోటీ చేసి ముస్లిం ఓట్లు గెలిచి సెక్యులర్ పార్టీలకు డిసడ్వాంటేజ్ క్రియేట్ చేస్తుంది. అది బెంగాల్లో జరిగింది, గతంలో బీహార్లో జరిగింది, ఉత్తరప్రదేశ్ జరిగింది, ఎవ్రీవేర్ మహారాష్ట్రలో జరిగింది, ఇప్పుడు కూడా బీహార్లో జరుగుద్ది. కాబట్టి వాళ్ళ అవకాశవాదం అంటే వాళ్ళకు అనుకూలంగా, వాళ్ళ కుటుంబాలకు అనుకూలంగా, వాళ్ళ సేఫ్టీ కోసం అటువంటి వైఖరి అనుసరిస్తున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేసింది పరోక్షంగా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి గతంలో బీఆర్ఎస్ చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం అధికారం ఉన్నటువంటిది. కాబట్టి అదేం ప్రిన్సిపుల్డ్ గా వ్యవహరించట్లే. లాంగ్ టైం నుంచి, దరిదాపు 2-3 దశాబ్దాల నుంచి ఇదే వైఖరి అనుసరిస్తుంది. ఇక్కడ ఇప్పుడు మనం జూబ్లీహిల్స్ వరకే అనుకున్నప్పుడు ఎవరి పార్టీకి వాళ్ళే ఓట్లు వేసుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, బీజేపీ వాళ్ళు వదిలేసి బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తారు, మేము గెలుస్తామని అంటారు. లేదా ఇంకొకరు సపోర్ట్ చేస్తారు అంటారు. సహజమే, అది రాజకీయ వ్యూహం. ఎవరి పార్టీకి వాళ్ళే ఓట్లు వేసుకుంటే కాంగ్రెస్కు నెంబర్ 1 అడ్వాంటేజ్ ఉంది. తర్వాత బీఆర్ఎస్కు ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ ఏంటంటే, రూరల్ నియోజకవర్గంలో అటాచ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్కడైనా చాలా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తర్వాత కానీ ఎమ్మెల్యే చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు చేస్తే దరిదాపు గెలిపించుకుంటూ వస్తారు 90%. కానీ మన సికింద్రాబాద్లో గెలిపించలేదు. ఎందుకు గెలిపించలేదంటే, రూరల్ కన్నా టౌన్లో అటాచ్మెంట్ తక్కువ, టౌన్ల కన్నా మెట్రోపాలిటన్లో ఇంకా అటాచ్మెంట్ తక్కువ. ఎక్కడెక్కడో ఓటర్లు ఉంటారు, ప్రత్యక్ష సంబంధాలు ఉండవు, ఎమ్మెల్యే కుటుంబంతో ప్రత్యక్ష సంబంధాలు ఉండవు. ఆ తర్వాత ఇంకోటి కూడా ఏం చూస్తున్నారంటే, చాలా మంది మనకు ప్రొటెక్షన్ ఏంది అని చూస్తున్నారు. ఉదాహరణకు బీఆర్ఎస్ పార్టీ బాగా అటాక్ చేసింది ఎవరి మీద, ఆంధ్ర వాళ్ళ మీద. కానీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ సెటిలర్స్ అందరూ ఎవరు సపోర్ట్ చేశారు, బీఆర్ఎస్కే సపోర్ట్ చేశారు. ఎందుకంటే అధికారంలోకి వచ్చినాక కేసీఆర్ వైఖరి మారింది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళంతా మన వాళ్ళే, హైదరాబాద్లో ఉన్న వాళ్ళంతా హైదరాబాదీసే. తర్వాత ఆంధ్రాకి ఎక్కడ డిసడ్వాంటేజ్, సెటిలర్స్కి డిసడ్వాంటేజ్ క్రియేట్ చేయలేదు. కాబట్టి మొత్తం బీఆర్ఎస్కి ఓట్లు వేశారు, హైదరాబాద్లో మొత్తం కూడా బీఆర్ఎస్ గెలిచింది. ఇప్పుడు సెటిలర్స్ కానీ ముస్లిమ్స్ కానీ వాళ్ళకు ప్రొటెక్షన్ ఎవరు ఇవ్వగలరని అంటే, ఈ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర పార్టీ, అధికారంలో పార్టీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ బీఆర్ఎస్ ఎట్లయితే మిత్రత్వంగా ఉంటుందో కాంగ్రెస్ కూడా మిత్రత్వంగా ఉంటుంది, బీజేపీ ఎట్లాగో నేషనల్ పార్టీ బట్టి మిత్రత్వంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరు ఓట్లు వేసుకుంటే వాళ్ళు వేసుకుంటే, బికాస్ ఆఫ్ ముస్లిమ్స్, బికాస్ ఆఫ్ కమ్మాసు,
బికాస్ ఆఫ్ బీసీస్, ఈ తర్వాత అధికారంలో ఉన్నటువంటి పార్టీ కావటం, వీటన్నిటితోటి కాంగ్రెస్ అడ్వాంటేజ్లు ఉందనుకుంటున్నా. వీళ్ళు అట్లా కాదు, పార్లమెంట్ ఎలక్షన్ల గట్ట ఇప్పుడు 8 సీట్లు బీజేపీ గెలిచిన దగ్గర బీఆర్ఎస్ ఓట్లు ఎరోజన్ వచ్చింది. బీఆర్ఎస్ ఓట్లు ఎరోజన్ వచ్చింది కాబట్టి బీజేపీ గెలవగలిగింది. అట్లా ఎరోజన్ వస్తే, ఏదైనా ఒక పార్టీకి ఎరోజన్ వస్తే ఇంకో పార్టీ వగితే ఖచ్చితంగా ఆ పార్టీ గెలవదన్నది ఏం లేదు. ఆల్టర్నేటివ్, ఎందుకంటే కేవలం కుమ్మక్కై బీజేపీ ఏమంటే వేసినాం లేదా బీఆర్ఎస్ వేసినాం అది కాదు. ప్రజల్లోనే ఇది ఆల్టర్నేటివ్, ఇదైతే గెలుస్తుంది కాంగ్రెస్ మీద అని కనుక ప్రజలు అనుకుంటే ఒకదాన్ని డిస్కార్డ్ చేస్తారు, ఒక వైపు షిఫ్ట్ అవుతారు, పార్లమెంట్ ఎలక్షన్లు షిఫ్ట్ అయినట్టు. కాబట్టి అట్లా ఎరోజన్ వస్తే ఏదైనా ఒక పార్టీలో ఖచ్చితంగా కాంగ్రెస్ కు టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. అట్లా కాదు ఎవరు ఓట్లు వాళ్ళు వేసుకుంటే మాత్రం కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ అవుతుంది. తర్వాత కాంగ్రెస్ కూడా వ్యతిరేకత ఉంది, ఎందుకంటే అనేక ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంది వాళ్ళు ఇచ్చిన హామీలు. తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో, అర్బన్ నియోజకవర్గంలో వాళ్ళకి ఎవరికి వాళ్ళకి చైతన్యం, అప్పర్ క్లాసులనేమో చైతన్యం ఆల్రెడీ చైతన్యం ఉంటది, లోయర్ క్లాసులనే వాళ్ళకు వచ్చే సౌకర్యాలు ఏమి ఇవ్వలేదు అనేటువంటి చర్చ జరుగుతుంది. మధ్యతరగతులనేమో ఇవాళ పెన్షనర్లకు కానీ ఉద్యోగస్తులకు కానీ డిఏలు, తర్వాత పే కమిషన్స్, ఇటువంటి వాళ్ళకు అప్ప మీద ఉన్నారు. ఇటువంటి తరగతులన్నీ కూడా కాంగ్రెస్ కు డిసడ్వాంటేజ్లు ఉన్నాయి. కాకపోతే ఇలా ఓట్లు వేసేది ఎవరు, ఓటింగ్కి వచ్చేది ఎవరు? ఎందుకంటే హైదరాబాద్లో అతి తక్కువ 35% పోలైనటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి, రూరల్ బ్యాక్గ్రౌండ్ దాంట్లో 70 వరకు పోలైనటువంటి ఉన్నాయి. కాబట్టి ఎంత శాతం పోలింగ్ అవుతుంది అనేటిది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. కాబట్టి వీటన్నిటి దృష్టిలో పెట్టుకుంటే ఎవరు ఓట్లు వాళ్ళు వేసుకుంటే నెంబర్ పొజిషన్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ ఉండే అవకాశం ఉంది. అట్లాగా అజారుద్దీన్ కి ఇచ్చినటువంటి మంత్రిత్వ శాఖ తర్వాత రెండోది, అజారుద్దీన్ కి ఇచ్చిన దాంట్లో అజారుద్దీన్ అసలు మినిస్టర్ అయితే మేము అనుకోలే. ఖచ్చితంగా కాంగ్రెస్ ఎత్తుగట్టే, కాంగ్రెస్ పార్టీ ఏమైనా దాచుకుంటుంది కానీ ఖచ్చితంగా అది ఎత్తుగడే. ఇది ఒక్క జూబిలీసే కాదు, బీఆర్ ఎలక్షన్ లో కూడా దృష్టిలో పెట్టుకునే హైకమాండ్ అడ్వైజ్ ఇస్తేనే చేసినటువంటి పని ఇది. కాబట్టి ఇవాళ ఉన్నట్టు ఇక్కడే ఆలోచించేటైతే ఇంకో 2 మినిస్టర్లు కూడా నింపేవాళ్ళు, ఆశించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఒక్కటే ఇచ్చిందంటే ఖచ్చితంగా హైకమాండ్ బీహార్ కూడా ఒక ఇండికేషన్ పోవాలి, అక్కడే లోకల్ ఎలక్షన్స్ ఇంపాక్ట్ కావాలని చేసినటువంటి ఎత్తుగడలో భాగంగానే అజారుద్దీన్కి ఇచ్చారు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అజారుద్దీన్ ఇప్పుడు ఎంఐఎం సపోర్ట్ చేయకపోతే అజారుద్దీన్ చూసే ఓటు వేస్తారు అనేది అపనమ్మకం. ఇద్దరు అటు ఎంఐఎం ఇటు అజారుద్దీన్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఒక 70% కనీసం ముస్లిం అజారుద్దీన్ కూడా ఏమి హ్యాపీగా లేడట అని మనకి అంటే ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మంత్రి కాకముందే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాకు హోం కావాలన్నారు. తర్వాత ఇప్పుడు పవర్ఫుల్ మినిస్టర్స్ కాంగ్రెస్ మినిస్టర్స్ ఉన్నారు, వాళ్ళకు హోమ్ ఇవ్వకుండా అజారుద్దీన్ హోమ్ ఇస్తుని అజారుద్దీన్ ఎక్స్పెక్ట్ చేస్తే అది రాంగ్. మిగతా వాళ్ళు ఎవరూ ఎక్స్పెక్ట్ చేయట్లే రాగానే అజారుద్దీన్ హోమ్ మినిస్టర్ అని ఇస్తారని. తర్వాత గతంలో బీఆర్ఎస్ లో ఇచ్చినటువంటి హోమ్ మినిస్టర్ కూడా ఆయనకు స్వతంత్రత ఉంది, ఆయన ఎన్ని డిఎస్పీ ట్రాన్స్ఫర్లు ఎన్ని చేశాడు, ఇవన్నీ లోతుకు పోయినప్పుడు అది ఒక అనామకంగానే ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి హోమ్ మినిస్టర్ అనేటువంటిది ఖచ్చితంగా ఎవరున్నా, ఆ శాఖకి ఎవరున్నా, గతంలో మహిళ ఉన్నా, ఇప్పుడు ఆంధ్రలో మహిళ ఉన్నా, ఎవరున్నా ముఖ్యమంత్రి కనుసన్నాల్లోనే హోంశాఖ పనిచేస్తుంటది. కాబట్టి ఖచ్చితంగా అజారుద్దీన్ హోమ్ మినిస్టర్ అవుతారని ఎవరు అనుకోలేదు. ఎందుకంటే ఆ హోమ్ మినిస్టర్ సీనియారిటీ తర్వాత అన్ని చూసేటువంటి అవకాశం ఉంది, రాజకీయ ప్రభావం ఈయన చూసే అవకాశం ఉంది. కాబట్టి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అజారుద్దీన్ కు హోమ్ ఇస్తారని. ఒకవేళ నేను అడ్లూరి లక్ష్మణ్ శాఖ నుంచి కోత పెట్టడం అనేది ఇక్కడ టాపిక్ అయింది. అది పొలిటికల్ గా సహజంగానే పొలిటికల్ గా రైజ్ చేస్తారు. కానీ నేను అనుకున్నది ఏంటంటే మైనారిటీస్ తో పాటు ఒకవేళ ఇస్తే స్పోర్ట్స్ శాఖ ఇవ్వచ్చు, కానీ స్పోర్ట్స్ శాఖ ఇస్తే కాంట్రవర్సీస్ వస్తాయి. ఎందుకంటే ఆయన అదివరకు ఎఫ్సీ అధ్యక్షుడు కొన్ని కాంట్రవర్సీస్ లో ఉన్నాడు కాబట్టి అది ఇవ్వలేదు అనుకుంటున్నాను నేను. అందుకనే ఈ మినిస్ట్రీకి సరిపెట్టారనుకుంటున్నా. ఇప్పుడు మినిస్టర్ సీనియారిటీ చేస్తే జూనియర్ మోస్ట్ అజారుద్దీన్ అవుతాడు కదా, మొన్న అయిన వాడేగా. కాబట్టి అకస్మాత్తుగా తీసుకొచ్చి హోమ్ మినిస్టర్ పెట్టడం అనేది అది ఎక్స్పెక్ట్ చేసే అంశం కాదు. కానీ రాజకీయ నాయకులు ఖచ్చితంగా దాన్ని కాంట్రవర్సీ చేయటం లేదా కాంట్రవర్సీ కాకుండా దాన్ని లేవనెత్తటం, ఇది మొత్తం కూడా అది వ్యూహాల్లో భాగం, వాళ్ళు నిరాకరించలేవు.